నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడా మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. ఉద్యమంలా ఎగసిన తార, పొద్దు పొడుపై నడిపే ధీరా, చేగువేరా నీలో చేరారా. దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. అక్కడనే మాట్లాడచ్చు. వీడికి ఎందుకు వచ్చినంటే ఈ కాలేజీలల్లో ఇక్కడిక్కడ ఇలాంటివి చూసినప్పుడు ఎప్పుడు అడివే అట్లాంటి దాంట్లోనే మాట్లాడతాను అనిపించేది నాకు. ఇప్పుడు అది అవకాశాన్ని దొరికించుకున్నా. జనరల్గా అంటే తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు గోరెటెంకనన్న కానీ, వరంగల్ సీనన్న కానీ, కాసిం గారు కానీ వీళ్ళందరూ ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు నేను ఎక్కడో బొంబాయిలో, చెన్నైలో సినిమాల్లో ఉండేవాడిని. అప్పుడప్పుడే సినిమాల్లోకి ప్రవేశించాను. మనం ఇప్పుడు అటు అంటే నన్ను ఎవరు విలువలేదు ఇక్కడ రమ్మని ఉద్యమాలకి, బట్ అటు వెళ్తే మనం ఇక్కడ సక్సెస్ అవ్వమేమో అనే ఒక మీమాంసలో ఉండి జనరల్గా ఉస్మానియా యూనివర్సిటీ నాకు ఈ ఉస్మానియా క్యాంపస్తో నాకు వచ్చిన ఒక తలనొప్పి ఏంటంటే, చాలా చిన్నప్పుడే మీరు ఈ మధ్యకాలంలో అంటే నేను ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడిని. నేను ఏదైనా బాధపడితే దేవుడు నేచర్ నాకు వెంటనే అది సాల్వ్ చేసేస్తుంది ఆ సమస్యని. ఏం బాధ అంటే, నేను చాలా చిన్నప్పుడు ఈ టెక్నాలజీ, షార్ట్స్, యూట్యూబ్ ఏమీ లేనప్పుడే ఒక సూపర్ హిట్ పాట రాసిన. ఆ పాట రాయడం వల్ల ఇంకా నాకు చదువుతో పనేముంది అని చెప్పి మొత్తం నేను ఇందులోనే ఉండాలి కదా, నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిపోవాలి కదా అని చెప్పి చదువులు పక్కన పెట్టేశా. అప్పటి నుంచి ఉస్మానియాలో ఎవరు చదివినా, మా ఊర్లో ఎవరు చదివినా, మేము ఉస్మానియాలో చదువుతున్నాం, నువ్వు ఎంత పాటలు రాస్తే ఏంటి అని ఎటకారం చేసేవాళ్ళు. అబ్బా మనం కూడా చదివి ఉంటే బాగుండేదిరా ఉస్మానియాలో అని ఫీలింగ్ ఉండేది. తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఉస్మానియాలో వాళ్ళు ఉద్యమం చేయడం వల్లనే తెలంగాణ వస్తుంది అన్న ఒక దాంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము సినిమాల్లో మా పనుల్లో మేముంటే, మేము ఉస్మానియా స్టూడెంట్స్ మా పోరాటాల వల్లనే తెలంగాణ వస్తుంది అనేవాళ్ళు. మనం కూడా ఉస్మానియాలో ఉంటే ఉద్యమాలు చేసేవాళ్ళం కదా. అంటే ఆ రకంగా ప్రతిసారి ఎప్పుడు ఏదో ఒకటి ఒక లోటు ఉండేది నాకు ఉస్మానియా. కానీ ఈరోజు మొదటిసారి ఈ వేదిక మీద ఒక అతిథిగా వచ్చాను. దానికి కారణమైన కాసిం గారికి, కాసిం అన్న అనాలి, మన కల్చర్లో అన్ననే కాబట్టి. సో ఈ వేదిక ఎక్కించిన వలన ఎన్నో ఉద్యమాలు చూసిన వేదిక, ఎన్నో పోరాటాలు చూసిన వేదిక, రాష్ట్రాన్నే సాధించిన వేదిక ఇది. కాకపోతే నాకు ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఒక హ్యాపీనెస్ ఏముండే అంటే, ఇక్కడ ఉన్న వీరుడు జార్జిరెడ్డి కథాగానం, ఆయన కథాగానాన్ని నేను ఇక్కడే వచ్చి షూట్ చేశాను. ఆ పాట నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. కథాగానాలకే ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన పాట అది. సో మాట్లాడుతున్న దశలో నేను రాసిన మొదటి పాట చెప్పలేదు కదా, నేను ఏదైనా బాధపడి ఇది అబ్బా మనకి ఇది ఇప్పుడు అప్పుడు ఇవన్నీ లేవే, అవన్నీ ఉంటే ఆ పాట ఎంత ఫేమ్ అయ్యేదో అని రోజు ఫీల్ అవుతూ ఉంటే, భగవంతుడు ఎక్కడో విన్నట్టున్నాడు ఖాళీగా ఉన్న టైంలో. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా. ముత్యమా ముత్యమా వస్తావా, ముద్దులే మత్తుగా ఇస్తావా, ఓ ఇంత కవ్వింత నీకంత చొరవ ప్రియతమా. ఈ మధ్యలో చాలా ట్రెండ్ అయ్యి మళ్ళీ నా కోరిక తీర్చేసింది ఆ పాట. తర్వాత నేను జస్ట్ 2 సంవత్సరాలకే స్టైల్ అనే సినిమాలో నేనే చిన్నోడిని, నేను ఒకరు చెప్తే వినే ఏజ్ అప్పుడు అది. ఆ ఏజ్లో ఇన్స్పిరేషన్ సాంగ్ అండ్ డ్యాన్సుల గురించి 2 పాటలు నాతో రాయించారు లారెన్స్ మాస్టర్. అప్పుడు అనుకునేవాడిని, అరే అప్పుడు ఈ షార్ట్స్ అన్నీ ఉంటే, ఇంత టెక్నాలజీ ఉండుంటే చాలా ఫేమస్ అయ్యేది కదా అని. ఆ పాట కూడా మీ అందరికీ మళ్ళీ ఈ మధ్య ఇన్స్పిరేషన్ సాంగ్ అంటే ఆ పాటే వస్తుంది. మెరుపై సాగర ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా, నిప్పులు రాలిన ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా. నలుదిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై, ఆ చుక్కలనే ఇలదించే నీ శక్తిని యుక్తిగా చూపే. ఇలాంటి పాట. అలాగే మీ అందరికీ తెలిసే ఉంటుంది, నాగార్జున గారి సినిమాలో అందంగా ఉన్న ప్రతి అమ్మాయి అది వినే ఉంటుంది. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు,
నీ కన్నుల్లో నీ రూపం నాకన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి, ఈ అనుభవమే నాకు తొలిసారి. ఆ తర్వాత రామ్ చరణ్ గారి సినిమాలో డిల్లగు 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 డిల్లా డిల్లకు జయ్యక పిల్ల, మిలుకు మిలుకు సిలక నీ మీట పెదవే కొరక, ఏ కొనివల దారి కొడుక నీకప్పుడే ఇంతటి దుడుక. ఆ ఉక్కులైన పాడితే బాగోదులేండి, అందరు చదువుకున్న పిల్లలు ఉంటారు ఇక్కడే. సో ఇవన్నీ పాటల తర్వాత నాకు ఒక మిత్రుడు చెప్పాడు ఉస్మానియాకి వస్తూ ఉంటే, అన్నా నీ స్టోరీని కొంచెం క్రిస్ప్ చేసి చెప్పన్నా, ఇక్కడ చాలా బాగుంటుంది, మనోళ్ళందరూ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని. నా ఊహ తెలియని టైంలో, ఉద్యమాలు నడుస్తున్న టైంలో, తెలంగాణ ఆంధ్ర అనే వివక్షలు నడుస్తున్న టైంలో నేను సినిమాల్లో మీరు విన్న పాటలన్నీ రాశాను, కంపోజ్ చేశాను. కొన్ని పాటలు నేనే కంపోజ్ చేసిన, అన్అఫీషియల్గా రైటర్గా ఉండేది. కరెక్ట్గా ఇక మంచిగా మన బండి పట్టాలు ఎక్కుతుందిరా, రహదారి ఎక్కుతుందిరా, మనం ఇండస్ట్రీలో మంచిగా కొట్టేస్తాంరా అన్న టైంలో వచ్చినాయి ఉద్యమాలు. ఇక మన ఓరం మాట మాట్లాడితే నువ్వు అంటాం, మనకు మీరు రాదు, అండి రాదు, చూడగానే గుర్తుపట్టేస్తారు. అలాంటి టైంలో ఏమైందో తెలియదు, ఇది కారణం అని చెప్పలేను. చాలా గ్యాప్ వచ్చేసింది, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేరు, మనకు ఆఫర్సే లేవు. తెలంగాణ వాళ్ళం కదా, పక్క నల్లగొండ మేలదుప్పలపల్లి గ్రామం నుంచి వచ్చినోడిని. పట్టుదల, నాకెవరో సినిమా తీసి నాకెవరో బ్రేక్ ఇచ్చేది ఏందబ్బా, నేనే సినిమా తీసుకుంటా అని చెప్పి రూమ్ రెంట్లు కూడా కట్టుకోలేని స్టేజ్లో 1.5 కోటి పెట్టి 2014లో సినిమా తీసిన నేను సొంతంగా. మా తమ్ముడిని హీరోగా పెట్టిన నేను. చాలామంది మిత్రులందరూ అప్పుడు కూడా బిజినెస్లు పేరున్నోళ్ళం పెట్టి సినిమాలు తీస్తే మనకు డబ్బులు వస్తాయి ఇవన్నీ చూడకుండా ప్రతి వాళ్ళని ఎవరు నాలాగా స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళందరిని పెట్టుకొని తీసినాం. అప్పుడే తెలంగాణ వచ్చింది, సినిమా రిలీజ్ చేసినాం. ఆ సినిమాలో బతుకమ్మ కల్చర్లు పెట్టినాం, బోనాలు కల్చర్లు పెట్టినాం, మన తెలంగాణ సంస్కృతి అంతా పెట్టినాం. ఎవరు పట్టించుకోలే, అసలు వాళ్ళకే అర్థం అవ్వట్లేదు ఇక్కడ సినిమాల పరిస్థితి ఏంటి, మనం ఇక్కడ ఉండాలా ఎడిపోవాలా అని. ఇక్కడ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, తెలంగాణలోకి ఇప్పటికీ అర్థం కాదు సినిమాల గురించి అనుకోండి. డబ్బులు ఉంటే ఏడ భూములు కొందాం, ఏడ రియల్ ఎస్టేట్ చేద్దామంటారు. కానీ మాలాంటి వాళ్ళని మేమందరం ఇక్కడ కొట్లాడుతున్నాం కదా సినిమాలు తీద్దామని, మన వాళ్ళకి ఎవరికి ఇంకా ఇప్పుడేదో 2-3 వస్తుంది అంతే. ఆ తర్వాత తెలంగాణ వచ్చి అందరూ ఊరేగుతా అంటే మేము సినిమా తీసి మొత్తం సర్వం కోల్పోయి రోడ్డున పడిపోయాం. ఇక అప్పటి నుంచి వీడే సొంతంగా సినిమా తీశాడు, వీడికేమో ఆఫర్లు ఇస్తామని ఇక అసలు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. అలా 2-3 సంవత్సరాలు రూమ్లో చీకటి గదిలో ఈ ఫోన్కి ఒక మెసేజ్ అయినా ఎవరైనా చేస్తారా అని వెతుకుతూ చూస్తూ మళ్ళీ నాలో ఉన్న మన తెలంగాణోడు బయటకు వచ్చిండు. అరే నేను మ్యూజిక్ డైరెక్టర్ని, నేను పాటగాడిని, నేను రైటర్ని అని గుర్తించడానికి సినిమా మాత్రమే ఉందా, ఇంకేం లేదా అని వెతుకుతూ చాలాసార్లు ఎక్కడైనా వేదికల మీదకి వెళ్ళినప్పుడు మీలాంటి చదువుకున్న వాళ్ళు, ఆఫీసర్లు, గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తావు బాబు నువ్వు అంటే, నేను సినిమా మ్యూజిక్ డైరెక్టర్ని సార్ అని నాకు నేను గర్వంగా చెప్తే, ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టరా అంటే, సినిమా మ్యూజిక్ డైరెక్టర్లు సినిమా పాటలు రాసే వాళ్ళు అంటే అంత వాల్యూ లేని టైం అది, ఇప్పటికీ అంత ఇవ్వరు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, సినిమాల్లో 4 సందర్భాలు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చెప్పిన పాటలకి మేము చేస్తున్నాం, అవి హిట్ అవ్వచ్చు, మిలియన్ల కొద్ది వ్యూస్ రావచ్చు, కానీ వాటికి రెస్పెక్ట్ రావట్లేదు. రెస్పెక్ట్ కూడా రావాలంటే నేను ఏం చేయాలని చెప్పి అప్పుడెప్పుడో గద్దరన్న క్యాసెట్లు వచ్చేవి. ఆ తర్వాత గోరెటెంకన్న గారు పల్లె గురించి, ఊరు గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పేవాళ్ళు. కానీ వీటన్నిటికీ ఒక రకమైన కలర్ని పూసేసి వాటిని అంతవరకే చూసేవాళ్ళు. ఇదే కోణాలని, ఇదే అంశాలని సినిమాటిక్లో ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళకూడదు? అప్పుడప్పుడే వస్తున్న యూట్యూబ్ని నేను ఎందుకు వాడుకోకూడదు? ఈ యూట్యూబ్ అనగానే ఏదో విప్లవాత్మక పాటలు లేదంటే ఫోక్ పాటలు ఇలాంటివి కాకుండా సామాజిక అంశాలకి ఒక సినిమాటిక్ యాడ్ చేసి ఎందుకు తీసుకెళ్ళకూడదు? నేనెందుకు మ్యూజిక్ డైరెక్టర్గా ప్రజల దగ్గర గెలవకూడదు? సినిమాలో గెలవట్లేను, ఓకే ఓడిపోతున్నాను, ప్రజల దగ్గర ఎందుకు గెలవకూడదని మొదలుపెట్టిందే మొదటి పాట నువ్వో రాయి నేనో శిల్పి. మీరందరూ నన్ను గెలిపించారు, అప్పటికీ మీకు నేను తెలంగాణ వాడిని అని తెలియదు, నేను నల్గొండ అని తెలియదు. ఎందుకంటే ఆ పాట అప్పటిదాకా చిన్ని చరణ్ అనే పేరుతో ఉన్న నేను చరణ్ అర్జున్ అని ఒక కొత్త పేరు మార్చి ఆ పాట రిలీజ్ చేశాను. ఆ పాటను అందరూ పాటగానే మీరందరూ ఎత్తుకున్నారు, ప్రాంతాలకు అతీతంగా ఎత్తుకున్నారు.
సో అక్కడి నుంచి నా ప్రస్థానం మొదలైంది, మీ అందరికీ తెలుసు. అప్పటి నుంచి నేను ఒకటే అనుకున్నా, 80 ఏండ్ల తెలుగు చిత్ర పరిశ్రమలో రాని అంశాలు ఏమేమి ఉన్నాయి. అన్నదమ్ములు, చిన్న చిన్న విషయాలు, ఒక్క నిమిషం కూర్చుంటే ఒడిసే గొడవ అన్నదమ్ములది. అలాంటి అన్నదమ్ములు విడిపోతున్నారు. ఆ అన్నదమ్ములు పాట ఎందుకు చేయకూడదు? నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. నే తొడిగిన అంగీలాగే నీకొచ్చేది, ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది. నన్నెవ్వడు ఏమన్నా నీ నెత్తురు మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది. ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది, తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది. ఈ పాట విని కలిసిన ఎంతోమంది అన్నదమ్ములు నేను వెళ్తున్న దారి కరెక్టేనని చెప్పి నాకు నిరూపించారు. నువ్వో రాయి నేను శిల్పి, చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు, ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని, నేను అంటారని వాడిని. సో ఇలాంటి సందర్భాలు, ఊర్లలో ఉండే వివక్షలు, శ్రామిక వర్గాల కష్టాలు, ఒక వేశ్యాగానం కావచ్చు, ఇలాంటి పాటలన్నీ చేస్తూ చేస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి వేదిక మీద మీ అందరి ముందు ఈ మాత్రమైనా మాట్లాడగలిగే స్థాయికి నేను వచ్చాను. అందుకే ప్రతి పాట, నా పాటని స్టేటస్ పెట్టిన ప్రతి ఒక్కరికి, నా పాటని ప్రజల దాకా చేర్చిన అందరికీ మనసారా కృతజ్ఞతలు ఈ ఉస్మానియా వేదిక ద్వారా చెప్తూ, ఈ ఉస్మానియా వీరుడు ఇందాక నేను చెప్తున్నారు, నాకు మెసేజ్లు పెడుతున్నారు, అన్నా పాట పాడు, అన్నా పాట పాడని. కొంచెం కొంచెం పాడతా, అన్ని చాలా చూపించాలి, టైం లేదు. ఎంతమంది విన్నారు మీలో జార్జి రెడ్డి సాంగ్ విన్నారు? అసలు ఉద్యమంలా ఎగసిన తార, పొద్దు పొడుపై నడిపేదీరా, చేగువేరా నీలో చేరారా, చెదిరిపోని చైతన్యపు దారా. జార్జి రెడ్డి ఇంటి పేరా, జాగృతే నీ ఒంటి పేరా, నువ్వు మా ఉస్మానియా దండోరా, నీకు మా గుండెలతో దండేరా. ఆడు చూసే లోకం వేరుగుంటాదంట, ఆట కోయిల నాడే పోరు కురికేనంట, యుద్ధ విద్యలలోన ఆరితేరాడంట, వీరుడల్లే ఆడే బయలుదేరాడంట. జార్జి రెడ్డి ఇంటి పేరా, జాగృతే నీ ఒంటి పేరా, నువ్వు మా ఉస్మానియా దండోరా, నీకు మా గుండెలతో దండేరా. థ్యాంక్ యూ. ఇంకా మీరేమైనా పాడమంటారా? ఇంకా పాడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఈరోజు ఇంకో పాట కూడా నేను రాంగ్ టైంలో రిలీజ్ చేసిన, అది మీ దాకా రాలే. తెలుగు గురించి ఈ వేదిక కాబట్టి ఆ పాట పాడాలి నేను. అప్పుడే తెలంగాణ వచ్చి మనం అంతా చాలా ఊపులో ఉన్నాం, ఇంకా మనదే అని. అలాంటి టైంలో నేను ఒకసారి తెలుగు భాషా దినోత్సవం రోజు తెలుగు పాట గురించి రిలీజ్ చేశా. అది ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఒకసారి ఇప్పుడు వినండి, యూట్యూబ్లో ఉంటుంది తెలుగు భాష సాంగ్ అని. తేనె కన్నా తీయనైన మాట తెలుగేరా, వీణ కన్నా వినసొంపైన పాట తెలుగేరా, తిరుపతిలోన ఎంకన్న సాచి, యాదాద్రిలో నరసన్న సాచి, సింహాచలము అప్పన్న సాచి, తెలుగే మనల కలిపేతి వాచి. యాసలే వేరైనా నీది నాది ఏ ఊరైనా, భూమిపైన పడగానే పలికే తొలి పలుకు, ఖండాంతరాల్లో యాడున్నా గుండెల్లో శబ్దమై ఉన్నా, రెండక్షరాల పదమే అచ్చ తెలుగులో అమ్మ. భౌగోళికంగా వేరైనా భావాలు భాష మారేనా, విడదీయలేని బంధంగా కలిపాడు మనల బ్రహ్మ. తెలుగు భాష ఎక్కడ ఉన్నా
మనం భారతదేశంలో, అమెరికాలో, లండన్లో ఎక్కడున్నా తెలుగు భాష, తెలుగు పలుకు ఎక్కడ వినపడినా మనం అల్లుకుపోతాం అందరం. సో అందుకని ఆ రోజుల్లో మనందరం ఒకటే అని ఈ పాట చేశాను. ఇంకా మీ అందరికీ రిలవెంట్గా ఈ మధ్య కాలంలో బాగా హిట్ అయిన పాటలు, చరణాలు. ఆ పాట ఎందుకు పాడుతున్న చివరిగా అంటే, మీ అందరికీ నేను అమ్మ పక్షాన్ని అసలు తీసుకోను. ఎందుకంటే అమ్మ గురించి చెప్పడానికి అద్భుతమైన కవులు, కళాకారులు చాలామంది ఉన్నారు. కానీ నాన్న ఎందుకో పాపం వెనకబడతాడు. అందుకే నేను నాన్న గురించే పాటలు ఎక్కువ చేశాను. నాన్న సినిమానే విమానం అనే సినిమా నాకు వచ్చింది. ఆ సినిమాలో ఒక పాట ఉంటుంది. విమానం అనే సినిమాకి నేనే సంగీత దర్శకుని, లిరిక్ రైటర్, రాసింది కూడా నేనే. నేను మళ్ళీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే నాకు ఒకటే కోపం. నేను 2010లోనో 12లోనో చాలామంది చూసుంటారు, తెలంగాణ సింగరేణిలో ఏదో ఉద్యమం బాగా జరుగుతూ ఉంది. కేసీఆర్ గారి ఛానల్, టీ న్యూస్ ఛానల్ ఉంటుంది. అది కేసీఆర్ గారిదని నాకు తెలియదు. నేనేదో సినిమా ప్రమోషన్ కోసం ఆ ఛానల్లో లైవ్లో కూర్చున్నా. ఉద్యమం చాలా హీట్గా సాగుతూ ఉంది. మిర్యాలగూడ నుంచి ఒకటి ఫోన్ చేశాడు నాకు, చరణన్న ఆంధ్రోళ్ళు అంటే మనల్ని దుక్కుతారట కదన్నా, నువ్వు ఇట్లాటగా అట్లాటగా, మీరు సినిమాలలో ఇట్లాటగా అట్లాటగా అన్నాడు. నేను అడిగిన, సరే వాళ్ళు దొక్కుతారో ఏం చేస్తారో కానీ నేనెవరో తెలుసా నీకు అన్న. అప్పటికే మీరు విన్న డిల్లక్ అయిపోయింది, శంభో శివం శంభో అయిపోయింది, ఇంత అందంగా ఉన్నవి అయిపోయింది, ఆయుధం అయిపోయింది, స్టైల్ అయిపోయింది. నేనెవరో తెలుసా అన్న. తెలీదన్నా, నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అరే భయ్, మిర్యాలగూడెం నల్లగొండకు 25 కిలోమీటర్లు ఉంటుంది. నీ పక్క ఊరోడు నేను గిన్ని పెద్ద పెద్ద సినిమాలకు పాటలు రాస్తుంటే నేనెవడో తెలియదు అంటావు. అదే ఆంధ్రాలో ఉన్న ఆంధ్రావాడిని నేనైతే పల్లకి మోసేవాళ్ళు నన్ను ఇక్కడెక్కడో. ముందు మన వాళ్ళని గుర్తించడం ముందు నేర్చుకోండి మీరు, తర్వాత అవతలోడు తొక్కుతున్నాడా లేదా అనే విషయాన్ని మాట్లాడండి అని అప్పుడే అన్న. ఆ మరుక్షణమే కేసీఆర్ గారు లైన్లోకి వచ్చి నాతో, అరే బిడ్డ కరెక్ట్గా మాట్లాడేవరా అని చెప్పి నాతో చాలాసేపు మాట్లాడారు. లైవ్లో చాలామందికి తెలుసు అది. అందుకే మనోళ్ళని గుర్తించండి. రంగులు పూసుకొని కనపడే ఆర్టిస్టులు మాత్రమే మీకు గుర్తుంటారు, కానీ దాని వెనక కేసీఆర్ గారి కథాగానం, ఏ పల్లె పిల్లోడో ఏ తల్లి బిడ్డాడో, అది చేసింది నేనే. ఇప్పటి ముఖ్యమంత్రి 3 రంగుల జెండా బట్టి చేసింది నేనే. ఇది రాజకీయ వేదిక కాకపోవచ్చు, కానీ బట్టి వీటన్నిటి వెనక ఒక నల్లగొండ తెలంగాణ బిడ్డడున్నాడని మీకు చెప్తున్నా. ఆ పాడిన ఆయన అందరికీ తెలుసు, నల్గొండ గద్దర్. కానీ దాన్ని కంపోజ్ చేసినోని, రాసినోని నేనని చాలామందికి తెలియదు. సో ఆ ముఖ్యమంత్రి గారన్నా చెప్తే మరి మీ అందరికి తెలుస్తుందేమో. ఆయన ఎప్పుడు చెప్తాడో అర్థం కావట్లేదు నాకు. సో మీ అందరికీ విమానం సినిమాలో అందరు స్టేటస్లు పెట్టుకుంటున్నారు. ఆ పాట చివరిగా ఎందుకు పాడుతున్నా అంటే, మీ అందరి వెనక నాన్న ఉన్నాడు, మీ అందరి వెనక నాన్న ఉన్నాడు, నా వెనక కూడా నాన్నే ఉన్నాడు. కొండేటి మల్లయ్య, మా నాన్న కాళ్ళు మొక్కందే నేను ఏడికి పోను, మా నాన్న ఆశీర్వాదం లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. సో మా నాన్నే నా మేనేజర్, మా నాన్నే నా అసిస్టెంట్, మా నాన్నే నా గురువు, మా నాన్నే నా ఫిలాసఫర్. సో మీ అందరి నాన్నలు కూడా వెనక ఉన్నారు. మీరు గెలిస్తే మీ నాన్న చాలా మురుస్తాడు. మీ నాన్న మురిపం కోసం మీరంతా గెలవండి. నువ్వు కన్న కలలే నెరవేరేను చూడు, అందుకే ఉన్నాడు మీ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. సంబరమంటే ఏదో కాదురో, ఇంతకు మించి ఏది లేదురో. రేల 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 నీదే నింగి నేల, నిత్యం పండగల్లే బతుకు జన్మే ధన్యమయ్యేలా. థ్యాంక్ యూ అందరికీ. చివరిగా మీ అందరికీ ఒక మాట. ఈ మధ్యకాలంలో ఎలక్షన్లలో ఊర్లో భార్య లేడీస్ రిజర్వేషన్ వస్తుంది. ఆడమ సర్పంచ్ ఉంటుంది, మగ ఆయన పెత్తనం చేస్తుంటాడు, లేకపోతే ఆయన ఏదో ఉంటాడు, ఈయన మొత్తం ఈయనే చేస్తూ ఉంటాడు. ఆ లెక్కన చూసుకుంటే నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదివినట్టే. ఎట్లా అంటే, మా ఆవిడ ఇందులోనే చదువుకుంది, ఎంకామ్ చేసింది, తన పేరు ఆనంది. సో ఆ ఉద్యమ కాలంలో ఆమె మా మరదలు కూడా. సో ఉద్యమ కాలంలో అంటే కాలేజ్ బంద్ అయిందని చెప్పి వస్తూ ఉండేది మా దగ్గరికి. ఎందుకు బంద్ అవుతుంది అంటే మీ కాలేజ్ అంటే, తెలంగాణ ఉద్యమంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఈరోజు బంద్ అని చెప్తూ ఉండేది. సో ఒక రాష్ట్రాన్నే తీసుకొచ్చిన అద్భుతమైన వేదిక ఇది. ఇక్కడ చదువుతున్న మీరందరూ కూడా పుణ్యాత్ములు. మీకంటే ముందు ఉన్నోళ్ళు, ఉద్యమం చేసిన వాళ్ళందరికీ, ప్రాణాలు అర్పించిన అమరులందరికీ, వాళ్ళ వెనక ఉన్న కళాకారులకు, కవులకు, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దోళ్ళకి, కాసిం సార్కి, రాష్ట్ర సాధనలో పాల్గొని మా తరపున కూడా యుద్ధం చేసిన అందరికీ, ఇక్కడ ఉన్న మట్టికి, చెట్టుకు అందరికీ పాదాభివందనం. థ్యాంక్ యూ.